ఓటమి భయంతోనే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బీజేపీలోకి చేరుతూ ఉండడంతో ఓర్వలేక కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ధర్మవరంలోని 15వ వార్డు నేసేపేటలో సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు చేనేత వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప వద్దకు వెళ్లి సూపర్ 6 పథకాల గురించి మహిళలకు వివరించారు. కేతిరెడ్డి దౌర్జన్యాలు, అరాచకాలు పోవాలంటే బీజేపీని గెలిపించుకోవాలని అభ్యర్థించారు. సమర్థించలేదు కాబట్టి వాళ్ళని హేళనగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, వాళ్ళని బెదిరింపు దూరంలో మాట్లాడడం, కట్టేస్తాను, లెక్కలు చేరుస్తాను అని చెప్పి మాట్లాడడం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికే చెల్లింది. ఆ రోజులు పోయాయి, నీకు భయపడే రోజులు ప్రసక్తి లేదు. ఇట్లాంటి బెదిరింపు దూరంలోకి పాల్పడితే అదే భాషలో సమాధానం చెప్పడం మాకు వస్తుంది. ఇట్లాంటివి మానుకొని నేను ఏం చేశానో మాట్లాడను. నువ్వు నియోజకవర్గానికి గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటున్నావు. 10 సంవత్సరాలు నేనేం చేశానని చెప్పుకో. ప్రజాప్రతినిధిగా నిన్ను ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించింది నువ్వేమన్నా మంచి చేస్తావని. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వేం మంచి చేయకుండా ఇవాళ నువ్వు ఓడిపోతున్నావు అని తెలిసి ప్రజలు నిన్ను తిరస్కరిస్తుంటే వాళ్ళని నేను బెదిరింపు ధోరణిలో మాట్లాడితే పడ్డానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇటువంటి ప్రజలను బెదిరించడము, చేనేతలను బెదిరించడము, వ్యాపార రంగంలో వాళ్ళని బెదిరించడం చూస్తే అదే భాషలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. పర్యవసనాలు కూడా తీవ్రంగా ఉంటాయి. విషయాన్ని కేతిరెడ్డి గుర్తించాలి. గుర్తిస్తే మంచిది, ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. బెదిరింపులు పాడదు, వెళ్ళి వాళ్ళని వేడుకో, ఆశీర్వాదం కోరు. వాళ్ళని ఆశీర్వదిస్తే నువ్వు ఎమ్మెల్యేకి గెలిచావు. ఇవాళ నువ్వు ఈ స్థితికి చేరావంటే వాళ్ళు నేను గతంలో మద్దతు ఇవ్వడం కారణంగా ఈ స్థాయికి వచ్చావు. అటువంటి వ్యక్తి ఇవాళ నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి వేరే పార్టీకో వేరే వ్యక్తులకు వాళ్ళు